హాయ్ అండి, నేనైతే కజ్జికాయలు చేస్తున్నాను. దానికోసం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. దానిపై కజ్జికాయలకు కావాల్సిన పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కజ్జికాయ పీట, తడుపుకోటకు వాటర్ అండ్ పూరి చేయడానికి పౌడర్. మనం ఈ పిండిలో నుంచి చిన్న లెమన్ సైజ్ ఉండ తీసుకోవాలి. కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ మనం పూరీలు ఒత్తుకోవాలి. చక్కగా ఇలా పూరిని తిప్పుకుంటూ ఒత్తుకోవాలి. మరీ పలుచగా చేసుకోకూడదు, మరీ థిన్గా చేసుకోకూడదు. మనకి మీడియం సైజులో చక్కగా లేయర్ వచ్చేలాగా రౌండ్గా పూరీని ప్రెస్ చేసుకోవాలి. చూసుకున్నారు కదా, మరీ థిన్గా లేదు, మరీ థిక్గా లేదు. దీనిలోకి మనం చేసుకున్నటువంటి పూరీని వేసుకోవాలి. దీనిలోకి మనం చేసుకున్న స్టఫింగ్ 2-3 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల మన స్టఫింగ్ ఎంతైతే కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. ఎడ్జ్లకు రాకుండా లోపలికి మాత్రమే ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా తడి వాటర్తో ఈ అంచులంతా కూడా కలుపుకోవాలి. చక్కగా ఇలా మౌల్డ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి మొత్తం తీసేయాలి. ఇదిగోండి, కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా మనం అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. వేసుకోవడానికి కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. మీడియం హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని కజ్జికాయలను వదులుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేయటమేనండి. అయిపోయింది, కజ్జికాయలు రెడీ. టేస్టీ. ఆయిల్లో డీప్ ఫ్రై అవుతున్నాయండి కజ్జికాయలు. మీడియం ఫ్లేమ్లో, మరీ హై కాదు, మరీ మీడియం కాదు, అలా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండాలి. రెడీ టు ఈట్ కజ్జికాయలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.